యూనియన్ టెరిటరీ అయిన లదాఖ్లో నిరసనకారులు వాళ్లకు సపరేట్ స్టేట్ హుడ్ కల్పించాలి, అదే కాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి డిమాండ్స్ అయితే చేస్తున్నారు కదా. వీళ్ళు ఎంత చేసినా కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్లకు సపరేట్ స్టేట్ హుడ్ అనేది ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే ఇక్కడ మనం లదాఖ్ని కానీ తీసుకుంటే లదాఖ్కి సంబంధించిన బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ బార్డరింగ్ కంట్రీస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా ఈ 3 దేశాలు బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ వీళ్ళకి కానీ మనం సపరేట్ స్టేట్ హుడ్ ఇస్తే రాష్ట్ర హోదా కల్పిస్తే ఏమవుతుందంటే వీళ్ళందరికీ సపరేట్ ఎమ్మెల్యేస్ ఉంటారు, వాళ్ళే కలిసి మళ్ళీ ఒక చీఫ్ మినిస్టర్ కూడా వాళ్ళ రాష్ట్రానికి ఎన్నుకుంటారు. కాబట్టి ఇలా జరిగితే ఏమవుతుందంటే ఇక్కడ బార్డరింగ్ కంట్రీస్ ఏవైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఉన్నాయి కదా వీళ్ళు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉంటారో వీళ్ళకు సపరేట్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు మన వేరే దేశాలకు అంటే మనకు ఆపోజిట్ ఉన్న దేశాలకు వీళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకు రాష్ట్ర హోదా అనేది ఎప్పటికీ కల్పించదు. ఒకవేళ కల్పిస్తే ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసి మన దేశంపైనే మళ్ళీ తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పి వీళ్ళకు రాష్ట్ర హోదా అయితే కల్పించరు. ఇదైతే జెన్జీ ప్రొటెస్ట్ అయితే కాదు. అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.